శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 14 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉంది, మఖా నక్షత్రం ఉంది. బుధవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా చెడు వార్తలు వినే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కానీ ఒక ఆకుపచ్చ రంగు కాగితాన్ని కానీ తీసుకొని దానిలో కొన్ని పెసలు ఉంచి మూటగట్టి అది దగ్గర పెట్టుకొని పని మీద బయటకు వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూటని ఎవరూ తొక్కని చోట వేయాలి. ఇలా చేస్తే చరయోగం ఉన్నప్పటికీ ఎలాంటి చెడు వార్తలు వినరు, ప్రయాణాల పరంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా గోమాతకి నానబెట్టిన పెసలు తినిపించి పని మీద బయటికి వెళ్ళండి. లేదా గణపతి దగ్గర గరిక ఎర్ర పుష్పము ఉంచి కొబ్బరి నూనె దీపం పెట్టి వెళ్ళండి. చరయోగం ఉన్న ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయసిద్ధిని పొందవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు ధనుసు రాశిలో గురువింట్లో ఉన్నాడు. బుధుడు గురువింట్లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం 12 రాశుల వాళ్ళకి ఉంది. అయినప్పటికీ అంతిమంగా వాళ్ళ తెలివితేటలతో ఆ సమస్యలు పరిష్కరిస్తారు. అలాగే నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే మఖా నక్షత్రం ఉంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. మఖా నక్షత్రం ఉన్న రోజు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అలాగే నామకరణం చేసుకోవచ్చు. కన్యాదానం చేస్తే చాలా మంచిది. సమస్త మంత్రతంత్ర ప్రయోగాలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మఖా నక్షత్రం బాగా పనిచేస్తుంది. అదేవిధంగా నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా మఖా నక్షత్రం పనిచేస్తుంది. చెవులు కుట్టడానికి, చెవికి సంబంధించిన ఆభరణాలు ధరించడానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది. బోరింగ్ పనులకు అనుకూలం. విదేశీయాన ప్రయత్నాలు చేస్తే విశేషంగా ప్రయోజనాలు పొందటానికి ఈ నక్షత్రం సహకరిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. మోటారు వాహనాలు కొనటానికి, అమ్మటానికి, తొలిసారి మోటారు వాహనాల మీద నడపటానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలం. అలాగే కంప్యూటర్, సంగీత, సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి, నృత్య విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం పనిచేస్తుంది. అలాగే చేతి విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే 12 రాశుల దినఫలాలు ఏంటో ఈనాటి రాశి ఫలంలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కార్యనాశనం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే పెద్దవాళ్లతో పనులు పూర్తి కాక ఆలస్యం అవుతూ ఉంటాయి. గృహంలో పెద్దవాళ్లతో కానీ లేదా గృహం బయట పెద్దవాళ్లతో కానీ పనులు పెండింగ్లో ఉండటం వల్ల కొద్దిగా చిరాకు పడుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అధికారులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు, పై అధికారులతో వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగులకు ఊహించని విధంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ప్రధానంగా ఎంప్లాయీస్ 1కి 10 సార్లు ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా వాహనాన్ని కొనుక్కునే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే వాహనాల మీద ముఖ్యమైన ప్రయాణాలు చేసే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అన్నింటా యోగం ఉంది. కార్యజయం కనిపిస్తోంది. అనుకోని విధంగా కొన్ని లాభాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యసనాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యసనాల జోలికి పోకుండా ఉండటం అనేది ఎంతైనా అవసరం అని చెప్పుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పనుల్లో కొద్దిగా నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అపనిందలు పెరుగుతూ ఉంటాయి. బంధువుల రాకపోకలు అనేవి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి. స్నేహితుల వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు బంధుమిత్రులతో విందు వినోదాల వల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సేవకుల వల్ల విశేషమైన లాభం కనిపిస్తోంది. సేవకుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. బంధువుల కలయిక చక్కటి ఉత్సాహాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని విధంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. మనోవిచారం ఉంటుంది. వ్యాపారంలో ఆటంకాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
భార్యతో కలిసి ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయటం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు భార్య వల్ల అధికమైనటువంటి సుఖాన్ని పొందుతూ ఉంటారు. బంధువుల రాకపోకలు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. దూర ప్రాంతాలలో ఉన్న ఆత్మీయులతో ముఖ్యమైన సంభాషణలు చేసే యోగం కూడా కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు కుటుంబంలో సంతోషంగా ఉండటం వల్ల ఉల్లాసంగా ఉంటూ ఉంటారు. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. ప్రతి పనిలో లాభం ఎక్కువగా ఉంటుంది. మిత్రులు ఆర్థికంగా బాగా సహకరిస్తూ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు స్త్రీల వల్ల కార్యనష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాలు పూర్తి కాక ఆలస్యమైనప్పటికీ మనోధైర్యంతో లక్ష్యంలాగా పనిచేస్తూ ముందడుగు వేయాలి. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళతో, పెద్దవాళ్ళతో తగాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి తగాదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మిత్రులతో గొడవలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మిత్రులతో మాట్లాడేటప్పుడు, మిత్రులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనోవిచారం కొన్ని విషయాల్లో ఉంటుంది. ఇతరులకు అప్పులు ఇస్తూ ఉంటారు. బంధువుల పరంగా కూడా కొద్దిగా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరులకు అప్పు ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో స్నేహం ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. సకల కార్యజయం ఏర్పడుతుంది. వృత్తిరీత్యా కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే విశేషమైనటువంటి కార్యసిద్ధి లభించడానికి అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు పనులు వెంటనే పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రులతో కలిసి వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువుల భయం తొలగిపోతుంది. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే బుధవారం కాబట్టి ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం చదివితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో 12 రాశుల వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వాస్తు, జ్యోతిషం, గణిత శాస్త్రం ఇలాంటి విద్యలు నేర్చుకోవడానికి చాలా మంచిది. అలాగే బుధహోర ఉన్న సమయంలో మంత్ర విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా సహకరిస్తాయి. జాతక పరిశీలన జ్యోతిష్కుల దగ్గర చెప్పించుకోవటానికి బుధహోర చాలా మంచిది. అలాగే వివాహ పొంతన చేయించుకోవటానికి అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం కలిపి జాతకుడికి అనుకూలత ఉందో లేదో తెలుసుకోవాలంటే, జ్యోతిష్కుడిని కలవాలంటే ఈ వివాహపరమైన పొంతన చేయించుకోవటానికి కూడా బుధహోరని చాలా బాగా సహకరిస్తుంది. బుధహోరలో అబ్బాయి, అమ్మాయి జాతకం చూపించి పొంతన చేయించుకున్నట్లయితే అది విశేషమైన ప్రయోజనాలు కలిగిస్తుంది. అలాగే ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పరిశోధనలు చేయడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. అంతేకాకుండా సాంకేతికపరమైన సలహాలు ఇవ్వటానికి, ముఖ్యమైన రాయబారాలు చేయటానికి కూడా బుధహోర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.